తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, నమస్తే. ఆర్టిస్ట్ గా చిరంజీవి గారి అభిమానిగా, రామ్ చరణ్ గారి అభిమానిగా ఇప్పుడు ట్విన్స్ అంటున్నారు. ఉపాసన గారికి ఎలా అనిపిస్తుంది? ఈ వార్త అయితే నాకు చాలా ఆనందంగా ఉందండి. యాక్చువల్గా ట్విన్స్ అనేది ఉపాసన గారు ఏదో కొంచెం లీక్ చేసినట్టుగా అనిపించింది, కానీ అఫీషియల్ న్యూస్ అయితే కాదనుకుంటున్నాను. యాక్చువల్గా ట్విన్స్ అయితే ఇంకా మంచిదే. ఒక విధంగా చెప్పాలంటే మేము అదృష్టంగానే భావిస్తున్నాం. ఆయన అభిమానులుగా, మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమానులుగా కొత్తగా అంటే ఫస్ట్ సంతానంగా ఒక ఆడపిల్ల పుట్టింది. అయితే రెండో సంతానంగా ఒక వేదిక, అది సినిమా వేదిక మొత్తం మీద ఏదో సందర్భంలో ఒరే ఈసారి అయినా సరే ఒక మగపిల్లోడిని కనరా, ఎందుకంటే ఇంటి నిండా ఆడపిల్లలే ఉన్నారు, నేను ఆడుకుంటే మగపిల్లడితో కూడా ఆడుకున్నట్టు నాకు ఉండాలి కదా అన్న ఉద్దేశంతో అది చాలా సరదాగా చాలా ఫన్నీగా చెప్పారు చిరంజీవి గారు. ఒక 6 నెలలు అవుతుందేమోనండి ఈ న్యూస్. అది ఆ సందర్భంలో ఏంటంటే ఇప్పుడు నిన్న అంటే ఈ రోజు కానీ రేపు కానీ ఉపాసన గారు ట్విన్స్ని కానీ ఏదైనా ఒక బిడ్డను కానీ అవకాశం అయితే ఉంది. అది ఖచ్చితంగా వారసుడే అయి ఉంటాడనేది మేము నమ్ముతున్నాం గట్టిగాను. అది సెలబ్రేషన్స్ అయితే ఇంకా హై లెవెల్ అండి. ఇంకా ఆయన అంటే చిరంజీవి గారి ఇంట్లో ఏది చేసినా సరే ఇంకా హై వోల్టేజ్లు ఉంటాయి, హై లెవెల్లో ఉంటాయి. అది మనందరికీ తెలుసు. ఎందుకంటే మొట్టమొదట రామ్ చరణ్ గారి వివాహం కూడా ఇండస్ట్రీలో ఎవరో చేయనంత గొప్పగా చేశారు. ఆయన ఇల్లు కూడా ఇండస్ట్రీలో ఎవరిదే లేనంత గొప్పగా ఉంటుంది. అలాగే ఏది చేసినా సరే సెలబ్రేషన్స్ ఏది చేసినా అంత గొప్పగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ సందర్భంగా ఫస్ట్ ఆల్రెడీ ఒక పాప ఉంది, క్లింకారా ఉంది. ఓకే, అదే అదృష్టమే మాకు. కానీ ఏంటంటే ఇంట్లో ఇంకొక మెగా వారసుడు చిరంజీవి గారి ఇంట్లో నుంచి, అంటే రామ్ చరణ్ గారు ఉన్నా సరే ఇంకో మెగా వారసుడు ఇంకా అంటే చివరి వారసుడి కింద ఉండాలన్న ఉద్దేశంతో రామ్ చరణ్ గారుని సరదాగా అన్నారు ఆ రోజు ఒక మాట, ఒరే ఈసారి అయినా మగబిడ్డను కనరా అనేసి అన్న ఉద్దేశంతో. అయితే ఈసారి ఖచ్చితంగా అయితే మగబిడ్డే ఉంటాడని నేను నమ్ముతున్నానండి. అది ట్విన్స్ అయితే ఇంకా డబుల్ బనాంజాగా మేము ఫీల్ అవుతున్నాం. అదే ఆ విషయంలో అయితే రామ్ చరణ్ గారు అదృష్టవంతులే, చిరంజీవి గారు అదృష్టవంతులే, ఆయన అభిమానులుగా మేము కూడా అదృష్టవంతులుగానే మేము భావిస్తున్నాం. ఓకే, అంటే చిరంజీవి గారు మొత్తం డెకరేషన్ ఇల్లంతా రంగరంగ వైభవంగా డెకరేట్ చేపిస్తున్నారు వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి అని విన్నాను. అవునండి. ఇంకా అది ఎలాగంటే ఆయన ఇంకా మనం అంటే ఒక ఫ్యాన్స్గా ఎంత ఆనందంతో ఉన్నామో ఆయన సొంత తాతయ్య గారు అవుతాడు. తాతయ్య గారు అంటే ఎంత ఆనందపడతాడో చూడండి. మనం అనుకున్న దానికి, మన ఆవేశానికి లేదా మన ఆనందానికి 10 టైమ్స్ ఎంజాయ్ చేస్తాడు. ఆయన బయట కనిపించకపోవచ్చు, కానీ ఎంత ఆనందంతో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరూ, ఎంత ఆనందంతో ఉంటారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పగల. అది ఇక ఇల్లంతా రంగరంగ వైభవంగా ఉంటుంది. ఆ ఇల్లు ఎలాగుంటుందంటే ఇంకా వైకుంఠం మాదిరి ఉంటుంది. అటువంటి వైకుంఠంలోకి, కలియుగ వైకుంఠంలోకి ఆ చిన్న వారసుడు వస్తున్నాడు అన్న ఆనందంతో చిరంజీవి గారు ఎంతో ఆనందంగా ఉన్నారు. అదే విషయంలో ఆ వారసుడు కూడా రేపో మాపో ప్రవేశం చేస్తాడని నేను కోరుకుంటున్నాను. అది మెగా వారసులందరికీ, మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది చాలా మంచి వార్త అండి. ఆ విషయంలో నేను కూడా ఎంతో ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.